వేములవాడ మున్సిపల్ వైస్ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మున్సిపల్ కార్యాలయంలో వైస్ చైర్మన్ పదవి కోసం అడిషనల్ కలెక్టర్ గౌతమి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. కాంగ్రెస్ వైస్ చైర్మన్ అభ్యర్థిగా బింగి మహేష్ కోసం 17 మంది మద్దతు తెలిపారు. వీరితో పాటు ఎమ్మెల్యే మద్దతుతో మొత్తం 18 మంది ఆయనకు మద్దతిచ్చారు. మొత్తం 28 మంది కౌన్సిల్ సభ్యులు ఉండగా వీరిలో 4 బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు తెలిపారు. దీంతో కాంగ్రెస్ వైస్ చైర్మన్ స్థానం కైవసం చేసుకుంది. మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఈ రోజు మా కౌన్సిలర్ అందరూ నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఇలా అధికార పార్టీ ఉన్నా కానీ మా కౌన్సిలర్ అందరూ పార్టీలకు అతీతంగా నన్ను గెలిపించినందుకు వారికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ నా శిరసు వంచిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ రోజు నుంచి మన మున్సిపాలిటీ ఆఫీసులో అందరం మేము 18 మందిని ఏకంగా అందరం ఒక దాటి మీద పనిచేయాలని మేము అనుకుంటున్నాము. వాళ్ళ మాట వాళ్ళ సహకారంతోనే నేను పని చేస్తానని ఒప్పుకుంటున్నాను. మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఈ రోజు మా కౌన్సిలర్ అందరూ నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఇలా అధికార పార్టీ ఉన్నా కానీ మా కౌన్సిలర్ అందరూ పార్టీలకు అతీతంగా నన్ను గెలిపించినందుకు వారికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ నా శిరసు వంచిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ రోజు నుంచి మన మున్సిపాలిటీ ఆఫీసులో అందరం మేము 18 మందిని ఏకంగా అందరం ఒక దాటి మీద పనిచేయాలని మేము అనుకుంటున్నాము. వాళ్ళ మాట వాళ్ళ సహకారంతోనే నేను పని చేస్తానని ఒప్పుకుంటున్నాను. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, వేములవాడ మున్సిపల్ పరిధిలోని కౌన్సిల్ లో మాత్రమే ఇటు వైస్ చైర్మన్ పదవిని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అయితే ఇటు చైర్మన్ గా బీఆర్ఎస్ అభ్యర్థి కొనసాగగా వైస్ చైర్మన్ గా ఇక్కడ నుండి కాంగ్రెస్ కౌన్సిలర్ కొనసాగనున్నారు. అయితే దాదాపు నెల రోజుల క్రితం ఇటు బీఆర్ఎస్ వైస్ చైర్మన్ గా ఉన్న మధు రాజేందర్ వివిధ కారణాలతో ఇటు పూర్తి స్థాయిలో రాజీనామా చేశారు. అయితే ఈ నేపథ్యంలో వేములవాడ మున్సిపల్ పరిధిలో వైస్ చైర్మన్ పదవి కోసం మాత్రం ఈ రోజు అడిషనల్ కలెక్టర్ గౌతమి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. మొత్తం వేములవాడ మున్సిపల్ పరిధిలో మొత్తం 28 వార్డులు కొనసాగగా అందులో మాత్రం పూర్తి స్థాయిలో సమావేశానికి హాజరయ్యారు. ఇందులో దాదాపు బీఆర్ఎస్ పార్టీ నుంచి వైస్ చైర్మన్ పదవి కోసం కుమార్, ఇటు కాంగ్రెస్ నుంచి ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కౌన్సిలర్ మహేష్ లు ఇటు కాంగ్రెస్ నుంచి పోటీ పడ్డారు. అయితే ఈ నేపథ్యంలో మాత్రం పూర్తి స్థాయిలో మెజారిటీ దాదాపు ఎక్సెన్షియో ఓటు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వేయడంతో ఇటు మహేష్ కు 18 ఓట్లు రావడం జరిగింది. అయితే కుమార్ కు మాత్రం 10 ఓట్లు వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వైస్ చైర్మన్ గా ఇటీవలే బీఆర్ఎస్ వీధి కాంగ్రెస్ పార్టీలో చేరిన మహేష్ కు వరించిందని చెప్పవచ్చు. అయితే మొత్తానికైతే ఇటు చైర్మన్ గా మాత్రం మాధవి, ఇటు వైస్ చైర్మన్ గా మహేష్ కొనసాగుతున్నారు. అయితే దీని పెద్ద బీఆర్ఎస్ కు షాక్ గా మనం కూడా చెప్పవచ్చు. అయితే దాదాపు గత కొన్ని రోజుల నుంచి కూడా ఇటు మున్సిపల్ చైర్మన్ గా ఉన్న చైర్మన్ కు తో పాటు ఇటు పూర్తి స్థాయిలో వైస్ చైర్మన్ అయిన మధు రాజేందర్ కూడా పూర్తి స్థాయిలో ఇద్దరికి మధ్య పడకపోవడంతో ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది కొన్ని రోజుల క్రితం. అయితే ఈ నేపథ్యంలోనే ఇరువురికి పడకపోవడంతో ఇటు వైస్ చైర్మన్ మధు రాజేందర్ ఇటీవల రాజీనామా చేశారు. అయితే అప్పటి నుంచి కూడా ఖాళీగా వైస్ చైర్మన్ పదవి కూడా అధికారులు కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ రోజు బీఆర్ఎస్ కు సంబంధించిన 4 కౌన్సిలర్లు కూడా ఇటు కాంగ్రెస్ కు వైపు సపోర్ట్ చేయడంతో మాత్రం ఇటు కాంగ్రెస్ అనేది పదవి వరించిందని చెప్పచ్చు. ఇటు బీఆర్ఎస్ కౌన్సిలర్లు దాదాపు 4, ఇటు బీజేపీకి సంబంధించిన వారు కూడా ఇటు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడంతో ఇటు వైస్ చైర్మన్ పదవి అనేది కైవసం చేసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మొత్తానికైతే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఉన్న వేములవాడ మున్సిపల్ కూడా గత దశాబ్ద కాలంగా కూడా ఇటు రమేష్ బాబుకు కూడా కంచుకోటగా బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న ఆ ఏరియా లోపల ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం గత కొన్ని సంవత్సరాలుగా
ఓడిపోతూ వస్తున్న ఆది శ్రీనివాస్ భరించింది అసెంబ్లీ ఎన్నికల్లో. అయితే అప్పటి నుంచి కూడా పార్టీల సమీకరణాలు కూడా మారుతూ వస్తున్న నేపథ్యంలో మాత్రం ఇటు వేములవాడ పట్టణకు సంబంధించిన మున్సిపల్ లో కూడా ఇటు పూర్తి స్థాయిలో వైస్ చైర్మన్ పీఠం దక్కించుకోవడంతో రానున్న రోజుల్లో కూడా మరింత ఇటు అవిశ్వాసం పెట్టే దిశగా చైర్మన్ పై కూడా పెట్టే ఆలోచనలు కూడా సంబంధిత కౌన్సిలర్లు ఉన్నట్టు కూడా మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. రైట్. అయితే వరుసగా మున్సిపాలిటీలను అవిశ్వాస తీర్మానాల ద్వారా కాంగ్రెస్ కైవసం చేసుకుంటూ వస్తుంది కదా, ఇంకా ఆ చుట్టుపక్కల మరిన్ని మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉందా? నిజాలే అయితే ఇప్పటికే దాదాపు జైత్యాలకు సంబంధించిన పట్టణ మున్సిపల్ సైతంగా ఇటీవలే జరిగిన సమావేశంలో కూడా ఇటు చైర్మన్ కు దాదాపు చైర్మన్ కు సంబంధించిన అధికారం మాత్రం ఇటు బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి అయిన అడ్వాల జ్యోతికి కాంగ్రెస్ ఇటు బీజేపీ సపోర్ట్ చేయడంతో ఇటు అడ్వాల జ్యోతి గెలుపొందారు. అయితే అప్పటి నుంచి కూడా వెంటనే పదవి స్వీకారం చేసిన అనంతరం ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కాదని కూడా ఇటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వైపు వెళ్లి కాంగ్రెస్ కు మద్దతు తెలుపుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇది అదే విధంగా ఇటీవల సుల్తానాబాద్ పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన సుల్తానాబాద్ లో సైతం కూడా ఇటు బీఆర్ఎస్ కు సంబంధించిన చైర్మన్ పదవి కూడా ఇటు కాంగ్రెస్ కైవసం చేసుకున్న పరిస్థితి అవుతుంది. దాదాపు ఇటు వేములవాడలో సైతం ఇప్పుడు ఈ రోజు జరిగిన వైస్ చైర్మన్ తో పాటు చైర్మన్ పై కూడా అవిశ్వాసం పెట్టే దిశగా ఆలోచనలు ఉన్నట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. ఈ నేపథ్యంలో దాదాపు చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలలో సైతం ఇటీవల జరిగిన పరిణామాల దృష్ట్యా కొన్ని కాంప్రమైజ్ బీఆర్ఎస్ అధిష్టానం కాంప్రమైజ్ చేసిన నేపథ్యంలో కొన్ని మాత్రం సమస్య పరిష్కారమైంది. మరికొన్ని చోట్ల మాత్రం ఇటు కాంగ్రెస్ ధీటైగా సమాధానం చెప్తూ మాత్రం కౌన్సిలర్ ఇటు బీఆర్ఎస్ కు సంబంధించిన వారితో పాటు బీజేపీ వాళ్ళకు కూడా కాంగ్రెస్ పక్షాన వైపు తిప్పుకోవడంతో మాత్రం ఇటు కాంగ్రెస్ అనేది మున్సిపల్ కైవసం చేసుకున్న పలు చోట్ల మాత్రం కైవసం చేసుకున్న పరిస్థితి అయితే చూస్తున్నాము. వైశాలి. రైట్. థ్యాంక్ యూ గోపి.